హిందువులపై ఉగ్ర బురద జల్లే ప్రయత్నం. ఏళ్ల తరబడి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. అందులో భాగంగా నాడు కసబ్, నేడు ఇస్లాం సాజద్. కాషాయి ఉగ్రవాదం అని అన్నాడు ఓ మూర్ఖ కాంగ్రెస్ హోంమంత్రి. హిందువులను ఉగ్రవాదులను 15 ఏళ్ల కిందట కూసిన ఆ కాంగ్రెస్ నాయకుడి మాటలు నిజమని ప్రజలను నమ్మించడానికి విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే అన్యమతస్థులను హిందూ పేర్లతో ప్రచారం చేసి హిందువులు ఉగ్రవాదులని, అసాంఘిక శక్తులను చూపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పనికిమాలిన మీడియా కూడా అందుకు సహకరిస్తుంది. దేశాన్ని కుదిపేసిన నవంబర్ 26 ముంబై ఉగ్రదాడులు, తాజాగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్పై దాడిలో నిందితులను హిందువులుగా చూపేందుకు ప్రయత్నించిన వారి విదేశీ ముస్లింలుగా వెల్లడైంది. విజయ్ దాసుగా ఇస్లాం సాజద్, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్పై ఈ నెల 16న అర్ధరాత్రి అగంతకుడు కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన సైఫ్ను వెంటనే నగరంలో లీలావతి ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించడంతో ప్రాణాపాయం తప్పింది. 12వ అంతస్తులో సీసీ కెమెరాల నిఘాలో భారీ భద్రత మధ్య ఉండే సినీ నటుడిపై జరిగిన దాడిని రాజకీయంగా వాడుకునేందుకు మహారాష్ట్రలోని విపక్షాలు చాలా తీవ్రంగానే ప్రయత్నించాయి. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసులు దాడికి పాల్పడిన నిందితుని ముంబై పోలీసులు ఆదివారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. నిందితుడు విజయ్ దాస్గా పోలీసులు గుర్తించారు. పోలీసుల విచారణలో విజయ్ దాస్ పెట్టుడు పేరని, అసలు పేరు మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం సాజద్ అని వెల్లడైంది. పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చినట్లు చెబుతున్న బంగ్లాదేశీయుడని జోన్ 1 డిప్యూటీ పోలీస్ కమిషనర్ దీక్షిత్ గేడం పేర్కొన్నారు. షహజాద్ 4 నెలల క్రితమే ముంబై వచ్చాడని, నగర పరిసర ప్రాంతాల్లోనే నివసిస్తూ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నాడని చెప్పారు. అతను ఓ రెస్టారెంట్ వెయిటర్గా కూడా పనిచేశాడన్నారు. ఆర్ఎస్ఎస్పై దుష్ప్రచారం, బాలీవుడ్ నటుడిపై దుండగుడు దాడిని కూడా హిందువులపై రుద్దేందుకు సోషల్ మీడియాలో ప్రయత్నించారు. దుండగుడు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్తో సంబంధం కలిగి ఉన్నాడని ప్రచారం సాగింది. ముస్లిం బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ను ఆర్ఎస్ఎస్ సభ్యుడు 6 సార్లు కత్తితో పొడిచాడని, అతడు ఆసుపత్రిలో చేరాడని, భారతదేశంలో ముస్లిం పరిస్థితి ఇది అంటూ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఈ పోస్టును సైఫ్ అలీఖాన్తో పాటు కొందరు వ్యక్తులు కుంకుమ పువ్వు ధరించి కత్తులు పట్టుకొని ఉన్న చిత్రంతో షేర్ చేశారు. ఫ్యాక్ట్ చెక్లో భాగంగా ఇది అవాస్తవమని వెల్లడైంది. ముంబై దాడుల్లోనూ ఇదే సంఘటన. 2008 నాటి ముంబై దాడులను హిందూ ఉగ్ర దాడిగా చిత్రీకరించేందుకు లష్కరే తోయిబా కుట్ర పన్నిందని ముంబై పోలీస్ కమిషనర్ రాకేష్ మరియా వెల్లడించారు. నవంబర్ 26 ముంబై ఉగ్రదాడిని హిందూ ఉగ్రవాద చర్యగా అభివర్ణించేందుకు పాకిస్తాన్ గూఢాచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ISI కుట్రను ఆయన రాసిన లెట్ మీ సే ఇట్ నౌ అనే పుస్తకంలో పొందుపరిచారు. హిందువులను ఉగ్రవాదులుగా చూపేందుకు లష్కరే తోయిబా కుట్రను కూడా వివరించారు. పాకిస్తాన్కు చెందిన మహమ్మద్ ఇజ్దా అమీర్ కశ్యప్కు బెంగళూరులో అరుణోదయ డిగ్రీ కళాశాల విద్యార్థిగా పేర్కొంటూ ఒక గుర్తింపు కార్డు కూడా సృష్టించారు. బెంగళూరుకు చెందిన దినేష్ చౌదరి కుమారుడు సమీర్ చౌదరిగా గుర్తింపు కార్డులో పేర్కొన్నారు. ముంబై పోలీసుల తర్వాత భుజాన బ్యాగ్తో తుపాకీ పట్టుకున్న కసబ్ చేతికి ఎర్ర దారం కనిపించేలా ఉన్న ఒక ఫోటో వెలుగులోకి తీసుకొచ్చారు. లష్కరే తోయిబా పథకం సఫలమై ఉంటే కసబ్ను హిందువుగా పేర్కొంటూ మీడియా బురద జల్లేదని ఆ పోలీసు అధికారి పేర్కొన్నారు. కసబ్ తోటి రిక్రూట్స్ ఇస్మాయిల్ ఖాన్తో కలిసి ముంబై దాడిలో 72 మందిని హతమార్చాడు. కసబ్ సజీవంగా దొరకడంతో అసలు విషయాలు వెలుగు చూసినట్టుగా ఆయన చెప్పారు. కసబ్ ఉదంతంలో ఓ వాస్తవం వెల్లడైంది. భారతదేశంలో ముస్లింలకు నమాజ్ చేయడానికి అనుమతి లేదన్న ప్రచారం కసబ్ నమ్మాడు. భారత్లో మసీదులకు అధికారులు తాళాలు వేశారనే భావనలో ఉన్నాడు. అదే విషయాన్ని నాటి ముంబై పోలీస్ కమిషనర్ రాకేష్ మరియాతో చెప్పాడు. దీంతో కసబ్ను సమీపంలో మసీదుకు తీసుకెళ్లిన విచారణ అధికారి రమేష్ మహాలేకి చెప్పారు. ఆ మసీదులో కసబ్ నమాజ్ కూడా చేశాడు. కసబ్ కాంగ్రెస్ దుష్ప్రచారం. తొలి నుంచి హిందూ వ్యతిరేకత కనబర్చే కాంగ్రెస్ ప్రతి అంశాన్ని వాడుకోవాలని ప్రయత్నించింది. 2010 ఆగస్టు 25 నిర్వహించిన డీజీపీలు ఐజీపీల వార్షిక సదస్సులో నాటి కేంద్ర హోంమంత్రి చిదంబరం మాట్లాడుతూ కాషాయ ఉగ్రవాదం అనే పదాన్ని వాడాడు. గతంలో జరిగిన అనేక బాంబు పేలుల్లో కాషాయ ఉగ్రవాదం ప్రమేయం ఉందన్నాడు. దీనిపై పార్లమెంట్లో శివసేన నాయకుడు మనోహర్ జోషి నిలదీశారు. చిదంబరం తర్వాత కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సుశీల్ కుమార్ షిండే కాంగ్రెస్ ఉగ్రవాదం అంటూ కూశాడు. బీజేపీ ఆర్ఎస్ఎస్ కాషాయ ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడానికి ఉగ్రవాద శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నాయని కూడా ఆరోపించాడు. దీనిపై దేశవ్యాప్తంగా హిందువుల నుంచి ఆగ్రహం వ్యక్తమవడంతో చివరికి క్షమాపణ చెప్పాడు.
హిందువుల ఆగ్రహాన్ని గుర్తించిన కాంగ్రెస్ పార్టీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. చిదంబరం, సిండేల వ్యాఖ్యలు వాటి పార్టీకి సంబంధం లేదని చెప్పుకునేందుకు తంటాలు పడింది. కాషాయ రంగు స్వాతంత్రోద్యమంతో ముడిపడి ఉందని, ఉగ్రవాద రంగుతో సంబంధం లేదని నాటి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, మీడియా సెల్ హెడ్ జనార్దన్ ద్వివేది వివరణ ఇచ్చుకున్నారు. నాటి కాంగ్రెస్ నేతల కాషాయ ఉగ్రవాదంపై నేటికి ప్రధాని మోడీ, ఇతర బీజేపీ నేతలు సందర్భం వచ్చిన ప్రతిసారి విమర్శలు చేస్తూనే ఉంటారు. హిందూ ద్వేషం వెళ్ళగక్కడంలో కమ్యూనిస్టులు తక్కువేమి కాదు. కేరళలోని అయ్యప్ప స్వామి ఆలయంలో బలవంతంగా మహిళల నుంచి పంపే ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తూ హిందువులు ఆందోళన చేశారు. అధిక సంఖ్యలో మహిళలు ప్రదర్శనలు చేశారు. ఈ సందర్భంగా నాటి కేరళ మంత్రి, సిపిఎం నాయకుడు థామస్ ఐజాక్ అయ్యప్ప భక్తులందరినీ ఉగ్రవాదులుగా అభివర్ణిస్తూ ట్వీట్ చేశాడు. మీడియాది కూడా అదే ధోరణి. నటుడు సైఫ్ అలీ ఖాన్పై దాడి చేసిన వాడు బంగ్లాదేశీయుడని, అతని పేరు మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం సాజద్ అని పోలీసులు స్పష్టం చేసిన తర్వాత కూడా విజయదాసుగా వామపక్ష పత్రికల్లో కనిపిస్తుంది. బంగ్లాదేశీయుడిగా గుర్తించామన్న మాటే ఆ వార్తల్లో లేకపోవడం వారి దృష్టి లోపానికి నిదర్శనం. సైఫ్పై దాడికి పాల్పడిన వ్యక్తి తరపున వాదించడానికి వచ్చిన న్యాయవాదులు వ్యవహారం పైన నేషనల్ మీడియాలో వచ్చిన వార్తలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. 5-6 నెలల కిందటే ముంబై వచ్చాడని, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నాడని పోలీసులు చెబుతుంటే ఆ నిందితుడి తరపున వాదించడానికి 2 లాయర్లు పోటీ పడడం విచిత్రంగా కనిపిస్తుంది. నిందితుడి తరపున తాను వాదిస్తానని ఒక లాయర్ చెబితే, వకాల్తా నేను తీసుకుంటానంటూ మరో లాయర్ వచ్చాడు. నిరుపేదల తరపున ఉచిత న్యాయస్థానం అందించేందుకు ఒక ప్రక్రియ ఉంది. కానీ వీరిద్దరూ వాదిస్తామంటూ వాదించుకుంటుంటే బాంద్రా మెజిస్ట్రేట్ ఇద్దరికీ అవకాశం ఇచ్చినట్లు హిందుస్థాన్ టైమ్స్ పేర్కొంది. కాగా దాడికి పాల్పడిన సాజద్ బంగ్లాదేశ్ జాతీయ స్థాయి రెజ్లర్ పోటీల్లో పాల్గొన్నాడని చెప్పడం అదొక కొసమెరుపు.